దేశంలోని స్కూళ్లలో టీచింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. సిబిఎస్ఈ విద్యార్థులకు ఇకపై 3వ తరగతి నుంచి ఏఐ పాఠాలు బోధించేందుకు ఆదేశాలిచ్చింది. 31,000 స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఏఐ సాయంతో లాంగ్వేజ్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, చాట్బోర్డ్ ప్రాంప్ట్, లాంగ్వేజ్ జనరేటివ్ ఏఐ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. చిన్న వయస్సులోనే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. దేశంలోని స్కూళ్లలో టీచింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. సిబిఎస్ఈ విద్యార్థులకు ఇకపై 3వ తరగతి నుంచి ఏఐ పాఠాలు బోధించేందుకు ఆదేశాలిచ్చింది. 31,000 స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఏఐ సాయంతో లాంగ్వేజ్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, చాట్బోర్డ్ ప్రాంప్ట్, లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. చిన్న వయస్సులోనే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ, ప్రధానంగా సిబిఎస్ఈ స్కూల్స్లో 3rd క్లాస్ నుంచి ఏఐ పాఠాలు బోధించాలని చెప్పి కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా 31,000 పాఠశాలల్లో 3rd క్లాస్ నుంచి వచ్చే విద్యా సంవత్సరం ఏఐ బోధనను అమలు చేస్తున్నట్టు కూడా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక టీచర్ల బోధనకు సంబంధించి కూడా ఏఐ పాఠాలు బోధించాలంటే దాదాపు 1,00,000 మంది టీచర్లకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు కూడా కేంద్ర విద్యాశాఖ చెప్పడం జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పలు సిబిఎస్ఈ పాఠశాలలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3rd క్లాస్ నుంచే ఏఐ పాఠాలు బోధించాలని చెప్పి కూడా పలు స్కూల్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. మొత్తంగా కూడా ఏఐ అమలు చేయడానికి టెక్నాలజీ పెంపొందించడంతో పాటు 3rd క్లాస్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో టెక్నాలజీ పరంగా విద్యను అందించడం, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజెస్లో విద్యార్థులు పట్టు సాధించడం, ఇటు మ్యాథ్స్ కానీ ఇతర విద్యార్థులకు సంబంధించిన బోధన కూడా ఏఐ ద్వారా చేస్తే వారికి తొందరగా కూడా విద్యార్థులకు ఆ సబ్జెక్టు పైన పట్టు రావడంతో పాటు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ ఏ టూల్స్ ద్వారా ఇటు టీచర్లు కూడా బోధన చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దీంతో ఇటు సిబిఎస్ఈకి సంబంధించిన స్కూల్స్ మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉండేటువంటి స్కూల్స్లలో ఇప్పటికే కొన్ని స్కూల్స్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు కనుక అక్కడ ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయనే దానిపైన కూడా కేంద్ర విద్యాశాఖ ఒక పరిశీలన చేస్తుంది. అంతే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసిన తర్వాత ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఏమనుకుంటున్నారో అక్కడ ఉపాధ్యాయుల బోధన ఎట్లా ఉంది, సో దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెక్నాలజీ పరంగా 3rd క్లాస్ బేసిక్స్ నుంచే విద్యార్థులకు ఏ పాఠాలు బోధించడం ద్వారా సబ్జెక్టులలో వారు మెరుగ్గా ఉంటారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజెస్లో పట్టు సాధిస్తారు. ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలను కూడా కేంద్ర విద్యాశాఖ పరిశీలిస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పటికే సిబిఎస్ఈ పాఠశాలలో ఎక్కువ శాతం గ్రేటర్ పరిధిలో ఉంటాయి. గ్రేటర్ పరిధికి సంబంధించిన అనేక స్కూల్స్ కూడా కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలను పరిశీలిస్తున్నది. సో మెయిన్గా ఇటు ఏ పాఠాల అమలుతో పాటు టీచర్లకు ట్రైనింగ్ అనేది ప్రధాన ఎజెండాగా కేంద్ర విద్యాశాఖ ముందుకెళ్తుంది. వారికి సంబంధించి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో కూడా వారందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తుంది. ఆ ట్రైనింగ్ తర్వాత 3rd క్లాస్ నుంచి విద్యార్థులకైతే సిబిఎస్ఈ స్కూళ్ళల్లో ఏ పాఠాలు ప్రవేశపెడుతున్నట్టయితే కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. చూడాలి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి. ఏఐకి సంబంధించి 3rd క్లాస్ విద్యార్థుల నుంచే అమలు చేస్తున్నారు కనుక భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయనే దానిపైన కూడా ఇటు విద్యావేత్తల్లో కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే కేంద్ర విద్యాశాఖనైతే ఇటు సిబిఎస్ఈ పాఠశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జ్యోతి.